ప్రియమైన చిన్నాన్వేషకులు, ఈరోజు మనము నగరాలు, గ్రామాలు, పర్వతాలు, ఎడారులు, నదులు, అడవులు మరియు మంచుతో నిండిన భూముల గుండా భారతదేశం అంతటా ఒక అద్భుతమైన ప్రయాణానికి వెళ్తున్నాం. మరియు ఏమిటో ఊహించండి, మనము ట్రాన్స్పోర్టేషన్ గురించి క్లాస్ 4 EVS నుంచి నేర్చుకోబోతున్నాం. రవాణా అంటే ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి సహాయపడే వాహనాలు మరియు జంతువులు. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ తరువాత మీరు ఈ విషయాలను నేర్చుకోగలుగుతారు. రవాణా అంటే ఏమిటో అర్థం చేసుకోవడం, అనేక ప్రాంతాల్లో ఉపయోగించే వివిధ రకాల రవాణాల మార్గాల పేర్లు చెప్పగలగడం, మనము ఎలా ప్రయాణించినా మనమందరం ఒకే కుటుంబం అన్న విషయం తెలుసుకోవడం. కీలక పదాలు. రవాణా వ్యక్తులు లేదా వస్తువులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రదేశానికి తరలించడం. ట్రాక్టర్ వ్యవసాయంలో మరియు భారీ సరుకులను తీసుకెళ్లడానికి ఉపయోగించే పెద్ద వాహనం. టాంగా ఒకే గుర్రం లాగుతున్న ద్విచక్ర బండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. డాలీస్ వృద్ధులు లేదా రోగుల కోసం వ్యక్తులు మోసుకెళ్లే కూర్చునే పరికరం. స్లెడ్జ్ మంచుపై నడిచే బండి. భావనా పటం మనం ఒక స్నేహితుడి నుంచి వచ్చిన లేఖతో ప్రారంభిద్దాం. మనం ఒక ప్రయాణానికి వెళ్ళేది మరియు తన ఉత్తమ స్నేహితుడు అజిత్కి లేఖ రాసింది. ఆమె ఏమి రాసిందో చదివేద్దాం. హాయ్ అజిత్, మేము ఆటోలో రైల్వే స్టేషన్కు వెళ్ళాము. రైలు వచ్చినప్పుడు నేను కిటికీ దగ్గర కూర్చున్నాను. ప్రజలు పెద్ద పెట్టెలను లగేజ్ వ్యాన్లలోకి లోడ్ చేయడం నేను చూశాను. బయట ప్రతిదీ చూడడం చాలా సరదాగా ఉంది. మేము పొలాలు, గ్రామాలు, నగరాలు దాటాము మరియు నేను చాలా మంది కొత్త వ్యక్తులను కలిశాను. మనో చేసిన సాహస యాత్రకు అందరం కలిసి చప్పట్లు కొడదాం. ఇప్పుడు ఆలోచిద్దాం. కార్లు లేకపోతే, బస్సులు లేకపోతే, రైళ్లు లేకపోతే మీరు పాఠశాలకు ఎలా వెళ్తారు? మీరు అన్ని మార్గాలు నడుస్తారా? మీ తాతలు సులభంగా ఆసుపత్రికి వెళ్ళగలరా? అందుకే మనకు రవాణా ట్రాన్స్పోర్ట్ అని పిలువబడే ఒకటి ఉంది. రవాణా వాహనం సాయంతో భూమి, నీరు లేదా గాలి ద్వారా వ్యక్తులు లేదా వస్తువులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడం అని అర్థం. ఇది స్కూల్, మార్కెట్, ఆసుపత్రికి వెళ్ళడానికి, వినోదం కొరకు ప్రయాణించడానికి మనకు సహాయపడుతుంది. మరియు ఆహారం, దుస్తులు, బొమ్మలు మరియు పుస్తకాలను మనకు పంపడానికి కూడా సహాయపడుతుంది. నాతో రండి, భారతదేశంలోని వివిధ ప్రదేశాలను సందర్శించి ప్రజలు అక్కడ ఎలా ప్రయాణిస్తున్నారో చూద్దాం. మొదట నగరాలు మరియు మైదానాలను సందర్శిద్దాం.
పెద్ద నగరాలు మరియు పట్టణాల వంటి చదునైన ప్రదేశాల్లో మనము రోడ్లపై సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు, బస్సులు మరియు లారీలను చూస్తాము. అలాగే ప్రజలు రైళ్లను ఉపయోగిస్తారు. రైళ్లు సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి వేగవంతమైన మరియు సరళమైన మార్గం. ఉదాహరణ, ఢిల్లీ నుండి ముంబై వరకు చాలామంది రాజధాని ఎక్స్ప్రెస్ వంటి రైళ్లలో వెళ్తారు. ఇప్పుడు గ్రామాలకు వెళ్దాం. గ్రామాలు అందంగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు రోడ్లు అంత మంచివి కావు. కాబట్టి ప్రజలు వీటిని ఉపయోగిస్తారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, టాంగా బండ్లు. ఇవి పాతకాలానికి చెందినవి కావచ్చు, కానీ అవి రైతులకు మరియు గ్రామస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నాతో కొండలు ఎక్కడానికి సమయం ఆసన్నమైంది. అరకు వంటి ప్రదేశాల్లో కార్లు నడపడం కష్టం. కాబట్టి ప్రజలు వీటిని ఉపయోగిస్తారు. వారి పాదాలు నడవడానికి, వస్తువులను మోయడానికి గాడిదలు మరియు గుర్రాలు. మరికొన్నిసార్లు రోప్ వే, ఇది బుట్టల్లో ఎగరడం లాంటిది. నల్లమల అడవులోకి లోతుగా వెళ్దాము. ఇది నిశ్శబ్దంగా ఉంది. రోడ్లు లేవు, కాబట్టి ప్రజలు పాదాచార మార్గాల్లో నడవడం, ఫుట్పాత్లపై నడవడం, వృద్ధులు లేదా అస్వస్థతగా ఉన్న వ్యక్తులను డోలీల్లో తీసుకెళ్లడం, కొన్నిసార్లు ఎడ్ల బండ్లు లేదా ఏనుగులను కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు వేడెక్కుతుంది. మనము ఎడారిలో ఉన్నాము. భూమి ఇసుకతో నిండి ఉంది. కాబట్టి ప్రజలు ఎలా కదులుతారు? వారు ఒంటె స్వారీ చేస్తారు. ఒంటెలు వీటిని చేయగలవు. ఇసుకపై తేలిగ్గా నడవగలవు. చాలా రోజులు నీరు లేకుండా ఉండగలవు. అందుకే మనము వాటిని ఎడారి ఓడ అని పిలుస్తాము. మీకు తెలుసా, ఒంటె యొక్క మూపురం వేడి ఎడారి ప్రాంతంలో వారాల పాటు నీరు తాగకుండా జీవించడానికి సహాయపడుతుంది. చాలా చలిగా ఉంది. మనము మంచుతో నిండిన హిమాలయాల్లో ఉన్నాము. ఇక్కడ వ్యక్తులు వీటిని ఉపయోగిస్తారు. యాక్స్, స్లడ్జ్లు లేదా మళ్ళీ బలమైన వ్యక్తులచే మోసుకెళ్లబడిన డోలీలు. చెదురు. ఇప్పుడు బోటింగ్కు వెళ్దాం. కాశ్మీర్లో ప్రజలు సరస్సులపై, పడవలపై నివసిస్తారు. మరియు ఆంధ్రప్రదేశ్లో మనము వీటిలో వ్యక్తులను చూస్తాము. కృష్ణా, గోదావరి నదులపై పడవలు, కొన్ని గ్రామాలు నదుల మధ్యలో ఉన్న ద్వీపాలలో కూడా ఉన్నాయి. ఇప్పుడు పైకి చూద్దాం. మనము ఆకాశంలో ఎగురుతున్నాము. ప్రజలు సుదూర ప్రాంతాలకు చాలా వేగంగా ప్రయాణించడానికి లేదా ఇతర దేశాలకు చేరుకోవడానికి వాయు మార్గాలను కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణ, ప్రజలు హైదరాబాద్ నుండి
చెన్నైకి లేదా భారత్ నుండి అమెరికాకు విమానం ద్వారా ప్రయాణిస్తారు. విమానాలు సమయాన్ని ఆదా చేస్తాయి మరియు అత్యవసర పరిస్థితుల్లో సహాయపడతాయి. మరి భవిష్యత్తు గురించి ఏమిటి మీకు తెలుసా? శాస్త్రవేత్తలు నిర్మిస్తున్నారు బుల్లెట్ రైళ్లు, వాటర్ కార్లు, ఎగిరే డ్రోన్లు. భవిష్యత్తు ఉత్తేజకరమైందిగా ఉంటుంది. తన ప్రయాణం ముగింపులో మను ఇలా చెప్పింది: ప్రజలు వేరువేరు ప్రదేశాల్లో నివసిస్తున్నప్పటికీ మరియు వేరువేరు భాషలు మాట్లాడినప్పటికీ వారందరూ మాకు ఆహారం మరియు బస చేయడంలో సహాయం చేశారు. అందుకే మా నాన్నగారు అంటున్నారు, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని అన్నారు. మనము భిన్నంగా ఉండవచ్చు, కానీ మనము ఒకే కుటుంబంగా కలిసి ఉంటాము. ఈ రోజు మనము వివిధ ప్రదేశాల్లో ప్రయాణించాము. మైదానాలు, కొండలు, ఎడారులు, అడవులు, నదులు మరియు మంచుతో నిండిన పర్వతాలు కూడా. మనము నేర్చుకున్నాము రవాణాను ఉపయోగించటం వల్ల ప్రజలు మరియు వస్తువులు భూమి, నీరు లేదా గాలి ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడానికి సహాయపడతాయి. రోడ్లు, భూములు మరియు వాతావరణం ఆధారంగా వివిధ ప్రదేశాలు వివిధ రకాల రవాణాను ఉపయోగిస్తాయి. కాబట్టి వేరువేరు ప్రదేశాలు విభిన్న మార్గాలు అని అనుకుందాం, కానీ రవాణా ప్రతిరోజు మనకు సహాయపడుతుంది. ధన్యవాదాలు.